హాయ్ అండి, ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు చికెన్ లేకుండానే చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఎలా అంటారేమో చూపిస్తాను ఈరోజు దీంట్లో ఈ రెసిపీ మీకు. మనం అన్ని రైస్కి తగ్గట్టు క్వాంటిటీ తీసుకుందాము, కర్రీకి క్వాంటిటీ వద్దు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కర్రీ ఉంది. ఈ కర్రీ అంటే పొద్దున్న మార్నింగ్ చికెన్ కర్రీ వేసుకొని, అదే చికెన్ పులుసు అంటాం కదా, ఆ పులుసు వేసుకొని ఈ కర్రీ పులుసు మిగిలిపోయిందనమాట. ఈ పులుసుతోనే ఇప్పుడు మనం వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పి దాంతోనే బిర్యానీ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే 3 స్పూన్స్ వేసుకున్నాను, రైస్కి తగ్గ క్వాంటిటీలో. ఇది ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇద్దండి, కర్రీ అన్నా కదా, ఆ పులుసు అంతా నేను ఇప్పుడు విడిగా తీసేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఇట్లాగా ఏమీ వేసుకోలేదు నేను దాంట్లో, అన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఉప్పు కారం అన్నీ ఏం వేసుకోని అవసరం లేదు, అన్నీ దాంట్లోనే ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా అయితే కూర బాగా డీప్ ఫ్రై లాగా, అంటే గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట. పులుసు మొత్తం చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం కారం వేసుకున్నాము. మనం రైస్ ఎంత వేసుకుంటున్నామో కారం కూడా అంతే వేసుకున్నాము. రైస్కి సరిపోయే కారమే, ఎందుకంటే కర్రీ మనం లేదు కదా, అందుకని రైస్కి తగ్గ కారం వేసుకున్నాం. రైస్కి తగ్గ ఉప్పు, అన్నీ రైస్ క్వాంటిటీయే, ఇంక మనం ఎగస్ట్రా వేసుకొని అవసరం లేదు. కొంచెం గరం మసాలా రైస్కి తగ్గట్టే కొంచెం వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా అయితే ఇంకా బాగా చూడండి, బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇదండి రైస్, నేను ఈ గ్లాస్తో కొంచెం తక్కువే తీసుకున్నాను. వాటర్ మాత్రం దీని నిండా 2 గ్లాసెస్ అయితే పోసుకుంటాను, ఎందుకంటే రైస్ కొంచెం బాగా ఉడుకుతుంది కదా, అందుకని చెప్పి 2 గ్లాసెస్ నిండా తీసుకుంటాను అనమాట. బియ్యం కడిగేసుకొని వేసేసుకున్నాను. ఇదండి 1 గ్లాస్ ఇది. గ్లాసెస్ అంతే అండి. 2 గ్లాసెస్ వేసేసుకున్నాం కదా, వాటర్ వేసేసుకొని ఈ విధంగా చేసేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాము. ఈ విధంగా కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చిన దాకా వెయిట్ చేద్దాము. వెయిట్ చేసిన తర్వాత రైస్ చూపిస్తాను మీకు ఎలా వచ్చిందనేది. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడైనా గ్రేవీ మిగిలినప్పుడు పడేయకుండా వేస్ట్ చేయకుండా చేయొచ్చు ఈ విధంగా అయితే. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. సింపుల్గా అయిపోద్ది, మనకు కూడా ఎక్కువ పని ఉండదు. ఇలా గ్రేవీ మిగిలినప్పుడు లేకపోతే ఎక్స్ట్రా గ్రేవీ చేసుకున్నప్పుడు ఇలా చేసేయండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ టిప్ అని నేను చెప్తాను. ఇది చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది రైస్. చూడండి, ట్రై చేయండి ఒకసారి. ఇద్దండి, విజిల్ పోయింది. ఓపెన్ చేసేసి చూద్దాం ఎలా వచ్చిందో. కనిపిస్తుందా? ఈ విధంగా అయితే వచ్చింది. సింపుల్గా చికెన్ ఉన్నా పర్వాలేదు, అలా చికెన్ గ్రేవీ ఉన్నా పర్వాలేదు, ఇలా చేసేసుకోవచ్చు సింపుల్గా. కొంచెం నెమ్ము పోవాలన్నమాట. ఇప్పుడు వేడి వేడి రైస్ వేసుకొని తింటుంటే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట, అంత బాగా వచ్చింది. కొంచెం నెమ్ము పోవాలంతే, నెమ్ము ఆరాలి. ఈ విధంగా అయితే
పైన ఒక 2 పీసెస్ చికెన్ వేసేసుకొని అలాగే పెరుగు పచ్చడి వేసేసుకొని తినేసేయడమే. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి లేవా, లిమిటెడ్గా వేసుకున్నాను లేదా తెలియదు కదా, తింటే కానీ తెలియదు అనమాట. చూద్దాం. పెరుగు పచ్చడి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఒకటి రైస్ చికెన్ గ్రేవీ కలిపేసుకొని చికెన్ గ్రేవీతోనే కూర చేసేసుకొని ఇలా చికెన్ ముక్కలు నచ్చుకొని తినేసేయచ్చు. నేను ఓన్లీ గ్రేవీతోనే చూపించాను. ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు పనికి వస్తుందని చెప్తున్నాను. దీంట్లో ఆనియన్ నంచుకొని తింటుంటే ఇంకా చెప్పవల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. ఎలా ఉంది టేస్ట్ అయితే చేసుకొని ఒకసారి ట్రై చేసి చెప్పండి. నాకు కామెంట్ అయితే చేయండి. ఉంటా. బాయ్ బాయ్.